హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ గౌతమ్ స్టాక్స్ ట్రేడర్ తెలుగు. రేపు ఏ స్టాక్స్ అయితే మూవ్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. రేపటికి మనం ట్రేడ్ చేయడానికి మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి కోల్గేట్ ఫ్రెండ్స్. ఒకటే స్టాక్ ఉంది మనకి రేపటి ట్రేడ్ చేయడానికి. సో ఇది చూడండి ఒకసారి డైలీ చార్ట్ ఫ్రేమ్లో ఉన్నాం మనం ఇప్పుడు, డైలీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ చూడండి ఈ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ చూడొచ్చు, మల్టిపుల్ టైం అనేది టెస్ట్ అయింది ఇక్కడ. సో ఈ బ్రేక్అవుట్ ఇస్తే మనకు ఒక మంచి అప్సైడ్ మూవ్ అనేది వస్తుంది కోల్గేట్లో. సో దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇంట్రాడేలో మన బయింగ్ చెప్తాను నేను. 50 మినిట్ చార్ట్లో వెళ్దాం ఇప్పుడు మనం. 50 మినిట్ చార్ట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇక్కడ నుంచి ప్రీవియస్లో మనకు బ్రేక్ డౌన్ అయింది. సో అదే లెవెల్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. సో ఇది మల్టిపుల్ టైం టెస్ట్ అయింది ఆల్రెడీ. రేపు మనకి ఇక్కడ కొంచెం టెస్ట్ అయ్యి ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మనం బై చేయొచ్చు ఈజీగా. మనకు టార్గెట్ అనేది అచీవ్ అయిపోతుంది ఈజీగా, 1% టార్గెట్. సో ఇది మన ఫస్ట్ స్టాక్. రేపటికి స్టాక్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్, ఇది ఒక్కటే ఉంది. బట్ ఇంకా మీకు 2 స్టాక్స్ చెప్తా. ఆ స్టాక్స్ని అబ్జర్వ్ చేయండి అంతే. ఎప్పుడైనా మూమెంట్ జరగవచ్చు అందులో, అబ్జర్వ్ అయితే చేయండి. ఈ వీక్లీ చార్ట్లో మీరు చూడొచ్చు 361 వామ్ లిమిటెడ్. ఓకే, నాకు కూడా తెలియదు. ఇది చూడొచ్చు, వీక్లీ చార్ట్లో చూడొచ్చు ఒక మంచిగా ట్రెండ్ లైన్ ఉంది. అండ్ డైలీ చార్ట్లో కూడా మనకు ఆల్మోస్ట్ బుల్లిష్ క్యాండిల్ వేసింది, కానీ ఇది ఎప్పుడు బ్రేక్ అవుతానే మనకు తెలియదు. ఈ లెవెల్ దగ్గర అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, 1200 లెవెల్ పైన. సో ఇది మన అబ్జర్వ్ చేసి పెట్టుకోండి స్టాక్ని. నేను కూడా ప్రతి ఒక్క స్టాక్ని రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తాను మార్కెట్ టైమింగ్స్లో. ఇంకొకటి ఇది చూడొచ్చు, పిఐ ఇండస్ట్రీస్. ఇది కూడా చూడొచ్చు మీరు, మల్టిపుల్ టైం అనేది టెస్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రేంజ్ చూసిరుగా ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ ఇస్తుందో ఒక మంచి అప్సైడ్ మూవ్ వస్తుంది ఇందులో. ఏ లెవెల్ అంటే ఆల్మోస్ట్ 3180 మీద ఫ్రెండ్స్. 3180 మీద ఒక మంచి అప్సైడ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. సో మనం నిన్న ఇచ్చిన స్టాక్ ఇప్పుడు చూద్దాము. నిన్న మనం ఇచ్చిన స్టాక్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్లో మనకి ఆల్మోస్ట్ టార్గెట్ అయితే అచీవ్ అయింది. నేను కూడా ఇవాళ ట్రేడ్ తీసుకున్నా జేఎస్డబ్ల్యూ స్టీల్లో. ఇది చూడొచ్చు, మనం బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనుకున్నాం, బట్ మనకి ఇంట్రాడేలో అయితే మన లెవెల్ అచీవ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు షార్ప్ సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, మనం ఈ లో క్రాస్ అయితే సెల్ ఇద్దాం అనుకున్నాం. ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకు మంచిగా మన 1% టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది. ఇందులో మంచి ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. మిగతా ఇట్లో మీరు చూసుకోవచ్చు అన్ని గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అట్లా ఓపెన్ అయినాయి. సో ఇది ఒక్కటి కరెక్ట్ ఫ్లాట్ ఓపెన్ అయింది, మంచిగా ట్రేడ్ అనేది మనకి టార్గెట్ అచీవ్ అయిపోయింది. సో ఈ ఫ్రెండ్స్ మన ఒకటే స్టాక్ ఉంది, దాన్ని ట్రాక్ చేయండి కోల్గేట్. ట్రేడ్ తీసుకోకుండా ఏం కాదు, కానీ తొందరపడి మాత్రం అస్సలు ట్రేడ్ చేయకండి ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.